స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటడానికి బీజేపీ సిద్ధమవుతుంది. ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా సమర్థవంతంగా ఎదుర్కోవడానికి బీజేపీ పక్కా ప్లాన్తో ముందుకెళ్లడానికి సిద్ధమవుతుంది. రానున్న రోజుల్లో తెలంగాణ పార్టీ బలోపేతం కావాలంటే సాధ్యమైనంత వరకు లోకల్ బాడీ ఎన్నికల్లో గెలవాలని కమలం పార్టీ తాహతహలాడుతోంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థులకు పార్టీ పరమైనటువంటి గుర్తులు ఉండవు. అయినా కూడా ఈసారి బీజేపీ సర్పంచ్ ఎన్నికలను కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని భావిస్తోంది. అందులో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులను సర్పంచులుగా బరిలో నిలపాలని పార్టీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రతి గ్రామ పంచాయతీలో పార్టీ బలపరిచిన వార్డు సభ్యుడితో పాటుగా సర్పంచ్ను రంగంలోకి దించాలని పార్టీ యోచిస్తున్నట్టు సమాచారం. తెలంగాణలో పార్టీ బలపడాలంటే క్షేత్రస్థాయిలో బలంగా ఉండాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రతి గ్రామంలో పార్టీ బలపరిచిన అభ్యర్థిగా సర్పంచ్ని బరిలోకి దించి వీలైనన్ని ఎక్కువ సీట్లు బీజేపీ ఖాతాలోకి వేసుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే క్షేత్రస్థాయిలో పార్టీ బలపడ్డమే లక్ష్యంగా పెట్టుకుని పనిచేయాలని వ్యూహాలను రచిస్తున్నారు కమలనాథులు. సర్పంచ్ ఎన్నికలతో పాటుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ రాష్ట్ర వ్యాప్తంగా తమ అభ్యర్థులను బరిలోకి దించాలని బీజేపీ భావిస్తోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ గుర్తులు ఉంటాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో పార్టీ పరంగా అభ్యర్థులను పోటీ చేయించాలని, రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రాంతంలో కూడా పార్టీని బలోపేతం చేయాలని బీజేపీ స్కెచ్ వేస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో బీజేపీ బలపడుతున్న నేపథ్యంలో అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమలనాథులు భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ కంటే బలోపేతమైతే రానున్న రోజుల్లో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడానికి మార్గం సుగమం చేసుకోవాలని కాషాయ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. ఇక క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం స్థానిక సంస్థల ఎన్నికలను ఉపయోగించుకోవాలని కమలం పార్టీ గట్టి పట్టుదలతో ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రచార అస్త్రశస్త్రాలను పార్టీ సిద్ధం చేసిందని తెలుస్తోంది. గ్రామ పంచాయతీలకు నిధులను కేంద్ర ప్రభుత్వమే ఇస్తుందని పెద్ద ఎత్తున ప్రచారం చేయడానికి బీజేపీ సిద్ధమవుతోందని సమాచారం. ఇప్పటికే గ్రామ పంచాయతీలకు ప్రకృతి వనాలు, శ్మశాన వాటికలు, రైతు వేదికలు, గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు, క్రీడా ప్రాంగణాలు, ధాన్యం ఆరబోసుకోవడానికి కల్లాలను ఏర్పాటు చేయడం, స్ట్రీట్ లైట్స్, గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్లు, తారు రోడ్లు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామ పంచాయతీలు అభివృద్ధి చేస్తున్నాయని పెద్ద ఎత్తున బీజేపీ ప్రచారం చేస్తుంది. బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు పార్టీ సింబల్ మీద పోటీ చేసి జెడ్పీటీసీ, ఎంపీటీసీలను గెలిపిస్తే తెలంగాణలో పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని ప్రజల్లోకి ప్రచారాన్ని ముమ్మరంగా తీసుకెళ్లాలని కమలనాథులు ప్రణాళికలు రచిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టినా సిద్ధంగా ఉండాలని బీజేపీ క్యాడర్కు పార్టీ నేతలు దిశానిర్దేశం చేస్తున్నారు.